ఇంట్లో అప్పుడప్పుడు ఒక క్యారెట్, కొన్ని బీన్స్, అలాగే ఇంకొన్ని కూరగాయలు తక్కువ క్వాంటిటీలో మిగిలిపోతుంటాయి కదండి. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు? నేనైతే ఇలా మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చేస్తాను. డిఫరెంట్ ఫ్లేవర్స్ తో టేస్ట్ మాత్రం చాలా బాగుంటది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా ఆనియన్స్, టమోటాలు, క్యారెట్, క్యాప్సికమ్, ఆలు, సొరకాయ వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక కుక్కర్ పెట్టుకుని అందులో 1.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని యాడ్ చేసుకుని ఆయిల్ వేడైన తర్వాత పోపు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్, టమోటాలు యాడ్ చేసుకుని వీటిని మెత్తగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొంచెం పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా యాడ్ చేసేసి వీటిని మెత్తగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఆ తర్వాత మసాలా కోసం అనేసి కొంచెం కొబ్బరి, కారం పొడి, ధనియాల పొడి, అలాగే గరం మసాలా వేసి మెత్తని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టించుకోవాలి. ఇప్పుడు టమోటాలు బాగా మెత్తగా మగ్గిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నిటిని యాడ్ చేసేసి అలాగే మిక్సీ ఆడించి పెట్టుకున్న మసాలా పౌడర్, 2 గ్లాసుల వాటర్, కొత్తిమీర యాడ్ చేసేసి మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అంతే, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం అనూస్ హోమ్ ఫుడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చేసి